ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ, ఆ, రవితేజ ఆడపిల్లలకి ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చేసిన యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ, సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మీరు మళ్ళీ చూస్తారా మూవీ? డెఫినెట్లీ డెఫినెట్లీ 3 years ఎక్కడ లాగ్ లేకుండా చాలా బాగుండింది. యా రవితేజ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి మీరు గమనించిన తేడా ఏంటి రవితేజలో? రవితేజ ఎప్పుడు యాక్టింగ్ బాగా చేస్తారు, అండ్ ఇందులో యాజ్ అ ఫాదర్ హీ లివ్డ్ అప్ హిస్ క్యారెక్టర్. యా చాలా బాగా చేశారు. పాప యాక్టింగ్ ఎలా ఉంది? నక్షత్ర యాక్టింగ్ చాలా బాగా చేసింది పాప కూడా. యా ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా అనిపించింది స్క్రీన్ మీద? ఫాదర్ డాటర్ బాండింగ్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. అది ఇంకా లాస్ట్ సీన్ లో, ఆ ఎమోషనల్ సీన్ లో రవితేజ గారు చూపించింది చాలా అంటే చాలా ఎమోషనల్ ఉండే, ఏడుపు వచ్చేసిందండి. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది థియేటర్? చాలా బాగుంది, చాలా బాగుంది. అయ్యప్ప సాంగ్స్ ఎప్పుడు బాగుంటాయి, అండ్ మూవీలో చాలా బాగా చేశారు. 2 songs అంటే స్టార్టింగ్ లో అండ్ మిడిల్ లో 2 songs చాలా బాగున్నాయి. క్రేజీ ఉంది, బ్లాక్ బస్టర్. మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూస్తాం, కంబ్యాక్ అనే చెప్పాలి. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? మా ఫ్రెండ్స్ తోనే వచ్చినాం మేము. అంటే వేరే ఫ్రెండ్స్ కి చేసాం పక్కా, డామ్ షూర్ కంబ్యాక్ అనే చెప్పాలి. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 5 మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా. ఎలా అనిపించింది మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్ లో? మొత్తం గూస్ బాంబ్స్, తర్వాత డీజే వర్షన్, ఫైటింగ్, యాక్టింగ్, ఎమోషనల్, డివోషనల్ మొత్తం క్రేజీ ఉంది. రవితేజ యాక్టింగ్ ఎలా అనిపించింది? అదే క్రేజీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే యాక్టింగ్, క్రేజీ వేసిండు అసలు. పాప నక్షత్ర యాక్టింగ్ సూపర్, ఇద్దరు కనెక్షన్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్. బాండింగ్ ఫాదర్ డాటర్ సూపర్, క్రేజీ బాండింగ్. హీరోయిన్ ప్రియా భవాని మొత్తం సినిమా A to Z మొత్తం మంచిగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరు ఫుల్ హ్యాపీగా అనిపిస్తున్నారు. ఎంత ఇస్తారు రేటింగ్ 5 కి? 5కి 5 బ్లాక్ బస్టర్ మొత్తం. మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తారా? పక్క, ఒకవేళ నేను మా ఇంటికి వెళ్తే పక్క మా డాడీతో ఈ సినిమా చూడాలనుకుంటా. మీ డాడీ గుర్తొచ్చిరా ఈ సినిమా చూసినప్పుడు? సేమ్ నాకు మా డాడీని చూసినట్టే అనిపించింది, సేమ్ కనెక్షన్. థ్యాంక్ యూ అండి. చూసారా అండి ఇరుముడి మూవీ? చూసాను, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీ అంటున్నారు, ఆడపిల్లల కోసం తీసిన సినిమా అంటున్నారు. మీకు మీ ఫాదర్ గుర్తొచ్చారా? అవును, లాస్ట్ 20 minutes మోస్ట్లీ అట్లానే ఉంటుంది. అందరు ఎమోషనల్ అయిపోతారు డెఫినెట్ గా. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ అదంతా, కానీ బాగా కనెక్ట్ అవుతారు. 20 to 25 minutes మొత్తం ఎమోషనల్ గానే ఉంటుంది. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 5 అసలు చాలా అంటే చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా అందరూ వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి పాట థియేటర్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగుంది అంటే నార్మల్ వర్షన్ ఉంది, డీజే వర్షన్ కూడా పెట్టారు కదా, చాలా బాగుంది. అంటే 2 సార్లు ఉంటుందా మూవీలో? 2 times ఉంటుంది. డీజే వర్షన్ కూడా ఫైటింగ్ సీన్ దగ్గర ఉంటుంది. ఇవాటి నుంచి థియేటర్లలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అందరూ డాన్స్లు చేస్తున్నారు. మల్లెపూల పల్లకి అంటే ఆడుతున్నారు. అయ్యప్ప అంటే ఖచ్చితంగా అందరూ డాన్స్. మీకు అనిపించిందా? మీకు కూడా అలా డెఫినెట్ గా వేయాలనిపిస్తుంది కదా, అయ్యప్ప స్వామి సాంగ్స్ అంటేనే డాన్స్ చేస్తాం కదా, చాలా బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇవాళ ఇరుముడి రిలీజ్ అయింది. ఇప్పుడే 8 గంటల షో చూసి బయటకు వచ్చిర్రు ఆడపిల్లలు. ఎందుకంటే ఈ సినిమా ఆడపిల్లల మీదే తీసిరని బయట టాక్ వస్తుంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సినిమా ఎట్లుంది ఇరుముడి మూవీ. ఆడపిల్లల మీద ఏం తీయలే, బేసిక్ గా ఫాదర్ ఇంకా డాటర్ సీన్ బాగుంది. సో అందుకే డాటర్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. అంటే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా ఉంది కాబట్టి అందరు ఇంకా ఏడ్ చేసినారు, అండ్ సాంగ్స్ కూడా హైలైట్ దాంట్లో. మీ ఫాదర్ గుర్తొచ్చిండు ఆ సినిమా చూసినప్పుడు? పక్క ఆబ్వియస్ గా గుర్తొచ్చిండు, అది గుర్తొచ్చి ఏడ్ చేస్తారు యాక్చువల్ గా, అందుకే డాటర్ రిలేటెడ్ మూవీ అని అన్నారు. ఏం నచ్చింది సినిమాలో మీకు? అసలు ఇంత బాగా ఎగ్జైట్ అవుతున్నారు కదా. హైలైట్ ఏంటంటే సాంగ్స్, దాని తర్వాత ఫాదర్ ఇంకా డాటర్ బాండింగ్ చాలా ప్యూర్ అండ్ సో ఆబ్వియస్ గా నచ్చింది. మల్లెపూల పల్లకి పాట ఎట్లా అనిపించింది? క్రేజీ ఉంది యాక్చువల్ గా, దాన్ని చాలా రకాలుగా తీసినారు ఆ సాంగ్ ని. సో బాగుంది. పాప నక్షత్ర యాక్టింగ్ ఎలా ఉంది? చాలా ప్యూర్ ఉంది యాక్చువల్ గా. మేబీ తన ఫస్ట్ ఫిల్మ్ కావచ్చు ఇది, కానీ బట్ 100% ఇచ్చింది. ఐ వుడ్ సే దట్. హీరోయిన్ ప్రియా భవాని అంటే కొత్త ఫేస్ లా అనిపించిందా మీకు? రవితేజ వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళ వాడిని కూడా కొంచెం కొత్తగానే అనిపించింది, బికాస్ నేను తనని ఇంకా ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం బాగుంది తన యాక్టింగ్ కూడా. ఇప్పుడైతే మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చారు, మొత్తం ఒక 4-5 వచ్చినట్టున్నారు. మిగతా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా సినిమా? ఐ వుడ్, కావాలంటే మళ్ళీ కూడా వెళ్తాము. 100 days తిరుగుతుంది పక్క. మీ మాటలలో తెలుస్తుంది. మీ ఫ్యామిలీతో చూస్తారా మరి? ఆబ్వియస్లీ ఐ వుడ్ డూ. ఫ్యామిలీతో పక్కా చూస్తా, పక్కా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది యాక్చువల్ గా. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 on 5. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు మూవీ ఇరుముడి? హిట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా. రవితేజకి కెరియర్ లో ఒక మంచి మైల్ స్టోన్ లాగా ఉండొచ్చు.
రవితేజ ప్రీవియస్ మూవీస్ కి సంబంధించి రవితేజ మీద ట్రోలింగ్ జరిగింది. అంటే యంగ్ హీరోయిన్స్ తో తీస్తున్నాడు, స్టోరీ పెద్దగా ఉండట్లేదు అని. ఈ మూవీ చూసాక అవన్నీ చెరిగిపోతాయా ఆ ట్రోల్స్ అన్ని? సరిపోతాయి పక్క. ఇది హీరోయిన్ అండ్ రవితేజది బాగుంటది అండ్ ఆల్సో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటది. స్టోరీ కూడా మొత్తం బాగుంటది ట్విస్టులతో. మల్లెపూల పల్లకి పాట గురించి చెప్తారా? ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? మీకు ఏమనిపించింది? స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు అంటే చాలా వేరియేషన్స్ చూపించారు కదా, అందులో డీజే వర్షన్ యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఇట్స్ గుడ్. పాప నక్షత్ర యాక్టింగ్ గురించి చెప్తారా 2 మాటలు? ఆమెది చాలా చాలా బాగా చేసింది. ఆమె చైల్డ్ యాక్టర్ అయినా మళ్ళా ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్ అనిపించింది యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపించిందా ఏదైనా సీన్ లో? లేకపోతే మీ ఫాదర్ మీకు గుర్తొచ్చాడా ఏదైనా సీన్ చూస్తున్నప్పుడు? చిన్నప్పుడు మా ఫాదర్ కూడా నాకు ఇలాంటి మాటలే చెప్పేవాడు అనిపించిందా? యా ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ డాటర్ బాండ్ బాగుంటది యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ ఉన్నా ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్కరికి ఫాదర్ గుర్తుకొస్తారు. మీ ఫ్రెండ్స్ కి ఏమని చెప్తారు? ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ కాదు, మీతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కాదు, మీ బయట ఫ్రెండ్స్ కి, అంటే సాయంత్రం చాటింగ్ కాల్స్ మాట్లాడతారే, నేను ఇవాళ సినిమా చూసిన స్టోరీలు పెడతారు కదా, ఏమని చెప్తారు? పక్కా చూడాలని చెప్తానన్న, ప్రతి ఒక్కరు చూడాల్సింది. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ, రవితేజ ఆడపిల్లలకి ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చేసిన యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ, సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మీరు మళ్ళీ చూస్తారా మూవీ? డెఫినెట్లీ 3 years ఎక్కడ లాగ్ లేకుండా చాలా బాగుండింది. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి మీరు గమనించిన తేడా ఏంటి రవితేజలో? రవితేజ ఎప్పుడు యాక్టింగ్ బాగా చేస్తారు అండ్ ఇందులో యాజ్ అ ఫాదర్ హీ లివ్డ్ అప్ హిస్ క్యారెక్టర్. చాలా బాగా చేశారు. పాప యాక్టింగ్ ఎలా ఉంది? నక్షత్ర యాక్టింగ్ చాలా బాగా చేసింది పాప కూడా. ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా అనిపించింది స్క్రీన్ మీద? ఫాదర్ డాటర్ బాండింగ్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. అది ఇంకా లాస్ట్ సీన్ లో, ఆ ఎమోషనల్ సీన్ లో రవితేజ గారు చూపించింది చాలా అంటే చాలా ఎమోషనల్ ఉండే, ఏడుపు వచ్చేసిందండి. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది థియేటర్? చాలా బాగుంది. చాలా బాగుంది. అయ్యప్ప సాంగ్స్ ఎప్పుడు బాగుంటాయి అండ్ మూవీలో చాలా బాగా చేశారు. 2 songs అంటే స్టార్టింగ్ లో అండ్ మిడిల్ లో 2 songs చాలా బాగున్నాయి. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఆయనది ఏ సినిమాలో ఆయన దంచవలసిన అవసరం లేదు, ఆయన బాగుంటుంది. అయితే ఒక ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేయాలని అతన్ని చూసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఇలా పెంచుతారు. ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు అయ్యో మా పిల్ల బయటికి వెళ్ళింది క్షేమంగా, కానీ అది ఆడపిల్లలు తెలుసుకోవాలి. మేము అంత భయపడకుండా ఉండాలి అనుకుంటే పిల్లలు అలా ఉండాలి. అయ్యప్ప స్టోరీ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. అయ్యప్ప స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కథలు లేకపోతే ఇంకా ఒంటి నిండా గూస్ బంప్స్ వస్తున్నాయి, మరి ఇంకేం చేస్తాం. మీకు అంటే అయ్యప్ప పాట అంటే అందరికి గూస్ బంప్స్ వస్తాయి, మంచి అంటే వాళ్ళకు కూడా లేచి ఆడాలనిపిస్తుంది. మీకు అనిపించిందా? మల్లెపూల నాకు అలాగే అనిపించింది, కానీ చేయలేంగా, వయసు అయిందిగా, అలా వెళ్తే బాగుంటుంది. నీ పేరేంటి? నిషిత. ఏ క్లాస్? 3rd. చూసినావా ఇరుముడి మూవీ? చూసిన. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నీ లెక్కనే సినిమాలో ఒక పాప ఉంటది కదా, ఎవరు? నక్షత్ర, హీరో రవితేజ కూతురు. ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. పాటలు ఎలా అనిపించినాయి నీకు థియేటర్ లో? బాగా అనిపించింది. నీకు అంటే లేచి డాన్స్ చేయాలనిపించింది అనిపించింది ఆ పాటలకి? ఓకే, అయ్యప్ప మన దేవుడు కదా, అయ్యప్ప గురించి సీన్లు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. చేతులెత్తి మొక్కినావా? ఓకే, థ్యాంక్ యూ.